రాజేష్ రాజేష్ ప్రధానంగా చూస్తే డిప్యూటీ సీఎం ప్రాంత సంఘటనా స్థలానికి వెళ్ళారు, బాధితుల్ని పరామర్శించారు. సో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళినట్టున్నారు. సో వెళ్ళటం చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే హుందాగా వ్యవహరించారో అదే పరిస్థితిలో హుందాగా వ్యవహరించారు. అయితే అయిపోయిన తర్వాత ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. దీనికి బాధ్యత మేము తీసుకుంటున్నాము, పొరపాటు జరిగిందని. సో దీని మీద ఏం మాట్లాడుకున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పవన్ కళ్యాణ్ వ్యవహరించినటువంటి ఉందాతనాన్ని, అంటే మాకేం సంబంధం అని విరివిరిగా మాట్లాడకుండా, ఎప్పట్లో అని రాజకీయాలుగా మాట్లాడకుండా, సో జరిగిన తప్పిదాన్ని ప్రభుత్వంకి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకున్నారు అనే దాని మీద ఎలా మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు? దీని మీద ఎలాంటి సముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీ నుంచి కూడా? ఏదైతే తిరుపతిలో జరిగిన ఇష్యూ ఉందో దాని మీద అటు వెంటనే కూడా చంద్రబాబు స్పందించారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అయితే దేశ రాజకీయాల్లో ప్రతిసారి ప్రభుత్వాల్లో ఏదన్నా లోపం జరిగితే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, లేదంటే పక్కన వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో అలాంటి లోపాలు అంటే వేరే వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. పూర్తిగా తమ అధికారులు తప్పిదం వల్లే తమ మాట పడాల్సి వస్తుందని చెప్పేసి అటు సీఎం చంద్రబాబు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా హుందాతనం రాజకీయం చేశారని చెప్పొచ్చు. మనం యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ వర్షన్ కూడా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కూడా గతంలో చాలా సినిమాల్లో ఎక్కడ నెగ్గల కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా కూడా రాజకీయాల్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి సేమ్ అదే రిపీట్ చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అటు హీరో కమ్ పొలిటీషియన్గా ఉన్నారు, అటు క్రౌడ్ ఉంటుంది, అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్నారు. అయితే నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి కూడా ఆయన పూర్తిగా అధికారుల మీద సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అంటే తాము ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, అటు చంద్రబాబు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్, అలాగే ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కలిపి కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలంటూ కూడా అనేక విధాలుగా ప్లాన్ చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పులను మొత్తం సరిదిద్దుకుంటూ అటు అభివృద్ధితో పాటు డెవలప్మెంట్ చేయాలి, అన్ని పోలవరం నిర్మించాలి, ఇవన్నీ అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్కి ముడిపడి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది అధికారులు చేసిన చిన్న లోపం వల్ల తమ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందంటూ కూడా అధికారుల మీద సీరియస్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తిగా నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఎక్కడ రాజకీయ కోణంలో చేసిన తప్పుని తప్పించుకునే ప్రయత్నం అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా అటు చంద్రబాబు వెళ్ళారు, విజిట్ చేశారు, దానికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేశారు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఈవినింగ్ వెళ్ళారు. పూర్తిగా వైద్యులకు సంబంధించి అటు అధికారులకు సంబంధించి అధికారులను మొత్తం అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. అసలు పూర్తిగా ఎక్కడా లోపం జరిగింది ఏంటి అటు అని కూడా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన అధికారులు అటు ఈవో కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే తమకు ఇచ్చిన బాధ్యత నెరవేరిస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. ఎందుకంటే గతంలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి, దాదాపు 4 లక్షల మంది కూడా అప్పుడు వచ్చినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. కానీ నిన్న ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల కూడా పూర్తిగా అటు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం. అలాంటి దేవస్థానంలో ఇలాంటి ఇష్యూ జరగడం అనేది కొంత నెగిటివ్ వస్తుంది. మీ చేసే కేర్లెస్ వల్ల ప్రభుత్వం మీద మచ్చబడాల్సి వస్తుందంటూ కూడా చాలా హుందా రాజకీయం చేశారే తప్ప ఎక్కడా కూడా శవ రాజకీయం అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ తప్పిదానికి సంబంధించి కూడా తమ బాధ్యత తీసుకుంటాము, భవిష్యత్తులో ఇలాంటి ఇష్యూస్ జరగకుండా కూడా పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పాజిటివ్ వర్షన్లోనే ఉన్నారు తప్ప దీన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. ఇక పవన్ కళ్యాణ్ అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కూడా అటు ఫ్యాన్స్ మీద కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితుంది. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్, దానికి సంబంధించి ఆయన విజిట్కి వెళ్ళారు. అభిమానులు చాలా వరకు కూడా అటు పవన్ కళ్యాణ్ చూసి నినాదాలు చేయడంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు అరుస్తున్నారంటూ కూడా అటు ఫ్యాన్స్ని కూడా ఫైర్ అయ్యారు. అలాగే ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కూడా ఇంకా పోలీసుల లోపం కనిపిస్తుంది. ఇలాంటి క్రౌడ్ని కంట్రోల్ చేయాలని పరిస్థితి ఉంది. పోలీసులు పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా పోలీసుల మీద సీరియస్ అయ్యారు. పూర్తిగా అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్స్కి సంబంధించి ఇప్పుడు దేశ రాజకీయాల్లో హుందాతన రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా తిరుమల దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా విఐపి దర్శనాలు కూడా చాలా వరకు తగ్గించి సామాన్యులకు దర్శనాలు కల్పించే ఆలోచన కూడా ఎన్డీఏ కూటమి ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా పూర్తిగా విఐపి దర్శనాలు అంటే బాగా పలుకుబడి ఉన్న వారికి దర్శనాలు అనేది తొందరగా అవుతాయి, సాధారణ ప్రజలకి దర్శనం అనేది కొంత ఆలస్యంగా అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో సాధారణ ప్రజలు కూడా తొందరగా అవకాశం దర్శనం చేసుకొని అంటే ప్రియారిటీ అనేది విఐపీలకు కాకుండా సామాన్య ప్రజలకు ఇచ్చే విధంగా టీటీడీలో కూడా అనేక మార్పులు చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్
చెప్పడం జరిగింది. దానికి సంబంధించి భవిష్యత్తులో ఇంకొన్ని మార్పులు చేరిస్తే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం అంటే కొద్దిసేపటి క్రితం కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కూడా దీన్ని ఇంకా రాజకీయం చేయాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే నిన్న ఉదయం చంద్రబాబు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ సాయంత్రం ఎందుకు వెళ్ళాలి, ఇద్దరు కలిసే వెళ్ళొచ్చు కదా అనేసి అంటున్నారు. అంటే చంద్రబాబు అటు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళారు, విజిట్ చేశారు. ఇక్కడ డిప్యూటీ సీఎం ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆయన ఈవినింగ్ వెళ్ళారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేయాలని కూడా వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కొంత హాస్యంగా అనుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఈవినింగ్ వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి అటు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ భారీ ఇన్సిడెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అంత హుటాహుటిని వెళ్లాల్సిన అవసరం ఏముంది, అక్కడ నిన్న ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముందంటూ కూడా కొంత ప్రజలు నిన్న జరిగిన ఇష్యూను కూడా గమనిస్తూ ఉన్నారు. అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి చాలా బాధపడుతూ కూడా ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది, మొన్న మోదీ వచ్చి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే విధంగా వెళ్ళారు. రాబోయే రోజుల్లో మంచి ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకువెళ్ళాలి, 2047 విజన్ అంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనుకుని ప్లానింగ్ చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన జరగడం కొంత బాధాకరమైన విషయం. దీన్ని అయితే రాజకీయం చేయకుండా ఉండాల్సిన వైసీపీ ఇలాంటి రాజకీయాలు చేస్తుంది. నేను కొద్దిసేపు అంబటి రాంబాబుకు మాట్లాడుతూ కూడా కొంత రాజకీయంలోకి ఈ ఇష్యూను లాగాలని చూశారు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే గమనిస్తున్నారు. నేను చంద్రబాబు వీళ్ళిద్దరూ చేసిన కొంత రాజకీయ పాజిటివ్ వైపు అయితే ఉందని చెప్పుకోవచ్చు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ లో. ఓకే రాజేష్.